ఇక్కడ ఏంటి అంటే భారతదేశపు స్త్రీలకి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈవెన్ నాకు కూడా. సో కొంతమందికి ఏంటి అంటే ల్యాండ్స్ మీద ఇష్టం ఉంటుంది, ఆర్ ప్రాపర్టీ, ఎనీథింగ్. బట్ ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే రోజు రోజుకి పెరిగిపోతున్న బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదు అని అంటే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? నేను ఏమంటా అంటే ఇన్వెస్ట్మెంట్లో 100 రకాలు 1000 రకాలు ఉంటుంది. ఎక్కడనే చేయొచ్చు. ఎక్కడ పైసలు పెట్టినా రిటర్న్ రావాలి. నా సూత్రం అదే. పైసా పెడితే అది గుడ్లు పెడతా ఉండాలి. ఇయర్ ఆన్ ఇయర్ అది మల్టిప్లై అవుతూ ఉండాలి. అట్లాంటి దగ్గర ఎక్కడొస్తే అక్కడ పెట్టండి. కానీ నేనేం చెప్తా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఫాలో అయ్యే సూత్రం, నా మెంటర్స్ నాకేం చెప్పారంటే ఎంత వచ్చినా సగం తీసి ముందు రియల్ ఎస్టేట్ పెట్టండి. ఓకే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక మీకు గోల్డ్ కన్నా డైమండ్ కన్నా విలువైనది. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ పీపుల్ అందరు తీసుకోండి మీరు, వాళ్ళ దగ్గర హయ్యెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. బిల్ గేట్స్ గారి దగ్గర 2,70,000 ఎకరాల ల్యాండ్ ఉంది యుఎస్లో. ఓకే. అంటే అర్థం చేసుకోండి, రాబోయే రోజులలో అతిపెద్ద డిమాండ్ దేనికి ఉంటుంది అంటే ల్యాండ్కి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. Yes. గత 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే బంగారం ఒక 40,000 45,000 వరకు ఉంది, ఆర్ 50,000 అనుకుందాం. బట్ ఇప్పుడు అది ఆల్మోస్ట్ 1.2 వరకు వెళ్ళింది. బట్ వాళ్ళు ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా, ఇంత పెరిగింది అంటే మనం ఫ్యూచర్లో కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుందేమో అని కొంతమంది అనుకుంటారు. బట్ వాళ్ళకి మీరిచ్చే షార్ప్ అడ్వైస్? పెరిగేది విరుగుటకే అంటారు చాలా. నా చిన్నప్పటి నుంచి అది విరగలేదు. ఒకటి విషయం ఏంటంటే మరీ ఎక్కువ కూడా అంతగనం స్పీడ్ అగ్రెసివ్గా పెరగడం కూడా ఒక్కొక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం. అది పెరిగింది మంచిదే, అది తగ్గాలని పడిపోవాలని నేను అనుకోను. సో పెరగడం అనేది ఒక మంచికే. కానీ ఇప్పుడున్న మార్కెట్లో నేనేం చెప్తా అంటే ఎంత గోల్డ్ ఉన్నా కూడా డైలీ గోల్డ్ వేసుకొని క్యారీ చేసుకొని తిరగలేంగా మనం. సో ఎంత గోల్డ్ ఉన్నా కూడా ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో కల్చర్ ట్రెండ్ చేంజ్ అయింది. లేడీస్ కూడా చాలా మంది నాకు వచ్చే క్లయింట్స్లలో 60% లేడీసే ఉంటారు. 60%, 40% మెన్స్ జెంట్స్ ఉంటారు, 60% లేడీసే ఉంటారు. తమ్ముడు ఇక్కడ కొనాలనుకుంటున్నాం, ప్రాపర్టీ అక్కడ కొనాలనుకుంటున్నాం, మీరు ఒక బ్రదర్ లాగా సజెస్ట్ చేయండి అంటారు. సో వాళ్ళకి నేనేం చెప్తా అంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ నేను రాంగ్ అని అనను, అది తప్పది. నేనేం చెప్తా అంటే రియల్ ఎస్టేట్కి ఎక్కువ పొటెన్షియల్ ఉంది. సరే రియల్ ఎస్టేట్ పెరిగింది కదా, సరే ఇంకో 10 years 20 years బ్యాక్ ల్యాండ్ కూడా ఎంత పెరిగింది, నెక్స్ట్ 10-20 years తర్వాత గోల్డ్ ఎంత రేట్ పెరగవచ్చు అన్నది ఒక క్యాలిక్యులేషన్ వేయండి, ల్యాండ్ ఎంత పెరగవచ్చు అన్నది క్యాలిక్యులేషన్ చేయండి. నేను ఏమంటున్నా అంటే 50 to 60% మీరు ప్రాపర్టీస్ మీద పెట్టండి. మిగతా అంతా తీసుకెళ్ళి మీరు గోల్డ్లో పెడతారా, షేర్లో పెడతారా, స్టాక్లో పెడతారా, వేర్ ఎవర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ యూ కెన్ గో దేర్. బట్ నేనేం చెప్తా అంటే నేనే కాదు ఎవరైనా సరే మీరు ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళని ఎవరైనా అడగండి. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టాలని అడగండి, వాళ్ళే మీకు చెప్తారు. మినిమం 50% పెట్టాలి. ఇది నేను చెప్తాలే, పెద్ద పెద్ద గురువులు హై లెవెల్లో ఉన్నారో వాళ్ళు నాకు చెప్పిందే చెప్తున్నా. మినిమం 50% అయితే పెట్టాల్సిందే. ఏది ఏమైనా కూడా మనకి ల్యాండ్ అనేది కాపాడుకుంటుంది. కాబట్టి ల్యాండ్లో పెట్టండి. మీరు అగ్రికల్చర్ ల్యాండ్లో పెడతారా, ఓపెన్ ప్లాట్లో పెడతారా, మీ ఇష్టం. కానీ ల్యాండ్ సైడు అసెట్ అనేది ఏంది, రియల్ ఎస్టేట్లో పెట్టండి. రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే మీకు ఎప్పుడు కావాలన్నా పనికి వస్తుంది, రోజు రోజుకు పెరుగుతూ పోతుంది, ఎన్ని రకాలుగా అయినా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో గోల్డ్కి అనేది ఏంటంటే గోల్డ్ అనేది బాగా పెరిగింది, అందుకని ఇప్పుడు అందరి వైపు చూపంతా గోల్డ్ సైడ్ పోతుంది. కానీ దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఇప్పుడు ఎమర్జింగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు తక్కువలో కొనుక్కుంటే ఫ్యూచర్లో ఎక్కువ రేట్ అవుతుంది. ఇప్పుడు గోల్డే ఇప్పుడు 10,000, మీరు అన్నట్టు 1,20,000 అంటే 12,000 రూపాయలు ఒక 1 గ్రామ్. గోల్డ్ ఎంత పెరిగినప్పుడు ల్యాండ్ ఇంకెంత పెరుగుతుంది. అట్లా అని చెప్పి నేను ఎక్కడో 500 కిలోమీటర్లు అవతల పోమని చెప్పట్లేదు. మెయిన్ సిటీ నుంచి ఒక 100 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ మన బడ్జెట్లో వస్తుందో అక్కడ తక్కువలో కొనిపెట్టుకుంటే ఇది రానున్న రోజుల్లో ఇది కూడా అప్రిషియేట్ అవుతుంది కదా. ల్యాండ్ కొనుక్కున్నాం, రేటే పెరగలే, లాస్ అయినాం అనేది ఏముండదు. ప్రైమ్ లొకేషను, రైట్ డెవలపరా కాదా, అక్కడ గ్రో అవడానికి పొటెన్షియల్ ఉందా లేదా, మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుందా లేదా చూసి మనం కొనుక్కుంటే రియల్ ఎస్టేట్లో కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. సో కంపారిజన్ అనేది ఉండదు. రియల్ ఎస్టేట్లే, గోల్డ్ ఈ గోల్డ్ కావచ్చు, షేర్ కావచ్చు, ఇవన్నీ వేరు. రియల్ ఎస్టేట్ వేరు. రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో దీనికి ఉండే ఆపర్చునిటీ, దీనికి ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉంటాయి. కాబట్టి దీనికి దాని కంపారిజన్ అనేది ఉండదు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, గోల్డ్ చేస్తారా, ఎక్కడైనా చేయండి. బట్ నేను పర్సనల్గా ఒక బ్రదర్ లాగా ఏం సజెస్ట్ చేస్తా అంటే 50% మాత్రం రియల్ ఎస్టేట్ పెట్టు. తర్వాత మీకు నచ్చింది అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది రైట్, ఇది రాంగ్ అనడానికి నేను ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చేసేది చెప్తున్నా. వచ్చిన దాంట్లో ఇంకో కొంత రాళ్ళేస్తూ ఉండాలి వెనక. అంటే కొంచెం ప్రాపర్టీలు చిన్న ముక్కల్లాగా 100 గజాలు 150 గజాలు అట్లా కొనుక్కుంటూ పోయినాం అనుకోండి, రేపు ఇవే మనకు మస్తు కాపాడతాయి. ఈ గోల్డ్ ఎంత పెరుగుతుంది, ఎంత సేఫ్టీ సెక్యూరిటీ అన్నది మనకు తెలియదు. కానీ ప్రాపర్టీ ఉంటే సేఫ్ కదా, సెక్యూర్ కదా, ఎప్పుడు అమ్మినా మనకు రూపాయి వస్తుంది, ఏదైనా అవసరం వచ్చినా గిరి పెట్టుకోవచ్చు. అట్లా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గోల్డ్కి కూడా ఉంటుంది. గోల్డ్లో ఏంటంటే మనకి ఇప్పుడున్న మార్కెట్ బాగుంది, కానీ నెక్స్ట్ 10-20 years తర్వాత ఎట్లా ఉంటుంది అనేది
ప్రాపర్ ఎనాలసిస్ చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ మీరు చెప్తుంది ఓకే సార్, డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటారు. చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు రన్ చేసే వాళ్ళ డ్రీమ్ కూడా ఒకటే ఉంటుంది. ఏముంది, పొద్దంతా వర్క్ చేస్తాము, ఇంటికి వెళ్ళేసి హ్యాపీగా తినేసి పడుకోవాలి అన్నట్లు ఉంటుంది. దానికి ఒక హౌస్ కావాలి. సరే, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుందిలే, రెంట్ హౌసెస్లో ఉందాము అని అన్నా సరే, సిటీలో ఎక్కడ చూసుకున్నా సరే 1 BHK అయినా సరే మినిమం 25,000 నుంచి ఉంది. బట్ ఇవి కరెక్ట్ ప్రైసెసే అంటారా? అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏమైపోయిందంటే, జనాలు ఎక్కువ వచ్చేసరికి అక్కడున్న గ్రోత్ పొటెన్షియల్ని పట్టుకొని రేట్ అనేది పెరుగుతుంది. అంటే రెంటల్ వాల్యూస్ మీరు అన్నట్టు ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే 8,000 రూపీస్ మినిమం ఉంది. అలా 7,000 8,000 ఇస్ మినిమం. ఎంత కొనాకెళ్ళినా కూడా సిటీలో 8,000 రూపీస్ అనేది యావరేజ్ ప్రైస్. అది కూడా మనకేమీ స్పేషియస్ ఉండదు సార్, చాలా చిన్నగా ఉంటాయి. సో ఎందుకంటే ఇది మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఇక్కడ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం కొంచెం లావిష్కి వెళ్ళాలి, కొంచెం మనకు లగ్జరీగా ఉండాలి, కొంచెం స్పేస్ ఉండాలి అన్నప్పుడు మీరు అన్నట్టు ప్రైస్ పెరుగుతుంది. యావరేజ్గా ఇప్పుడు సింగిల్ బెడ్రూమే 8,000 నుంచి 11,000 12,000 ఉంటే, దాంట్లో ఇంకా ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నప్పుడు అది 20,000 పోతుంది. ఏరియాని బట్టి మార్కెట్ అనేది చేంజ్ అవుతుంది. సో దాని కంపారిజన్ ఏముండదు. అక్కడున్న ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది, అక్కడ వచ్చే ఎంప్లాయీస్ అంటే అక్కడ వచ్చే పీపుల్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ నెలకు సంపాదించే సంపాదన ఎంత, దాన్ని బేస్ చేసుకొని అక్కడ గ్రోత్ పొటెన్షియల్ని బట్టి రెంటల్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది ఏరియాని బట్టి చేంజ్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే ఈ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఇది ఇంకా పెరుగుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే సిటీ అనేది ఎక్స్పాండ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకొని సిటీ సరౌండింగ్లో నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ డెవలప్ చేయడానికే రీజనల్ లింక్ రోడ్ తీసుకొస్తుంది. సో ఈ రీజనల్ లింక్ రోడ్ వరకు అంతా కూడా HMDA లిమిట్స్ ఎక్స్పాండ్ చేయడం వల్ల ఇక్కడ వచ్చే భారం తగ్గి సిటీ నలువైపులా జనాలు వస్తారు. అప్పుడు మాత్రమే ప్రైజెస్ అనేది కంట్రోల్లో ఉంటాయి. లేకపోతే ఏమవుతాయంటే ఒకటే దగ్గర ఎక్కువ జనాలు వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే మనకి సప్లై తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి. అంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నీడ్ ఉంది అన్నప్పుడు ఇష్టం వచ్చిన రేట్ వాళ్ళు చెప్తారు. అదే కనుక అక్కడ అంత జనాలు వస్తలేరు, ఓన్లీ టూలెట్ బోర్డులు వేసి ఖాళీగా పెట్టున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఆ రేట్ కంటే ఇంకొంచెం తగ్గించే ఇస్తారు. రెంటల్ ఇన్కమ్ వస్తుండాలి, రొటేట్ అవుతుండాలి మనీ అని. సో ఏరియా టు ఏరియా ఈ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు సిటీస్తో కంపేర్ చేస్తే ఈవెన్ విలేజెస్ అయినా సరే, టౌన్స్ అయినా సరే డెవలప్ అవుతున్నాయి. సిటీలో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే చుట్టుపక్కల ఉన్న ఎమ్యూనిటీస్కి మీరు అన్నట్లు వాటికి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రింగ్ రోడ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ చూసి ఇన్వెస్ట్ చేస్తారు. బట్ పట్టణాల్లో కాకుండా పల్లెటూర్లలో ఇన్వెస్ట్ చేయాలంటే అప్పుడు ఇవన్నీ మనకు ఉండవు. కానీ అక్కడ ల్యాండ్ రేట్ సమ్టైమ్స్ డిమాండ్ చేయొచ్చు. మరి దేన్ని చూసి కొనాలంటారు? అంటే సిటీలో ఉన్న ఎమ్యూనిటీస్ని చూసి సిటీలో ల్యాండ్ కొనాలంటారా? ఇంకా గ్రోత్ అవుతుందా అవ్వదా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. లైక్ విలేజెస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే వాట్ ద ఫ్యూచర్? ఎప్పుడైనా కానీ ల్యాండ్ ఎక్కడ ఉన్నా సేఫే, ఎక్కడ ఉన్నా బాగుంటుంది. కాకపోతే మనం ఏ పర్పస్తో కొంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఊర్లోనే ఉంటున్నారు, వాళ్ళు విలేజ్ దాటి బయటికి రారు, అక్కడే అగ్రికల్చర్ బాగా ఉంది, వాటర్ ఫెసిలిటీ బాగుంది, అగ్రికల్చర్ చేసుకుంటున్నారు, అక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అవుతున్నాయి అన్నప్పుడు ఏం చేస్తారు, నా ల్యాండ్కి పక్కన ఇంకా ఏమైనా ల్యాండ్ ఉంటే అక్కడ తీసుకుందాం, దీన్ని ఇంకా డెవలప్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒక రకం. కొందరు ఏం చేస్తారు, ఇక్కడ మార్కెట్ వాల్యూ సిటీలో పెరిగినంత పెరగదు కదా, అక్కడ ఉన్నంత స్పీడ్గా ఇక్కడ పెరగట్లేదు కదా, సో ఇక్కడ ఆల్రెడీ కొంచెం ల్యాండ్ ఉంది కదా, సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ కాకుండా ఎక్కడైతే గ్రోత్ బాగుందో అలాంటి ఏరియాలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపు ఇది బాగా అప్రిషియేట్ అవుతుంది కదా. సో అలా అని చెప్పి జనాలు వస్తున్నారు. సో హైదరాబాద్ లోపలే అని కాకుండా ఓఆర్ఆర్ బయట అయినా సరే మన బడ్జెట్లో ఎక్కడ సైడ్ వస్తుందో అక్కడ వెళ్ళి కొనుక్కుంటారు. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎకరాలు కొనే వాళ్ళు ఏంటంటే ల్యాండ్లోకి వెళ్తారు, అగ్రికల్చర్ ల్యాండ్లోకి వెళ్తారు. లేదు అంత బడ్జెట్ మనం ఎఫోర్డ్ చేయలేమన్నప్పుడు దే కమ్స్ అండర్ మనకేంది రెసిడెన్షియల్ బిట్లోకి వస్తారు, అంటే రెసిడెన్షియల్గా ప్లాట్స్ వైపు వస్తారు. సో ప్లాట్స్ అనేది ఏంది లో మెయింటెనెన్స్ ఉంటుంది ప్రాపర్టీలో. ఇంకొకటి ఏంటంటే హై అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉంటుంది. అదే మనం మీరు అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే ఒకవేళ అపార్ట్మెంట్లో ఫ్లాట్ సైడ్ వెళ్తే దాంట్లో రెంట్కి వచ్చి ఉండే వాళ్ళు ఉంటేనే అది ఉన్న రోజులే రెంట్లు వస్తాయి మనకి, లేకపోతే కూడా మనం వాడుకోవచ్చు. అట్లా దానికి ఉండే ఆప్షన్స్, దానికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ రిటర్నే రావాలి అనుకున్నప్పుడు ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది మాత్రం ఓపెన్ ప్లాట్స్ ఈ రోజున్న సెగ్మెంట్లో. అంటే కంపేర్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అన్నిటితో కంపేర్ చేస్తే అగ్రికల్చర్తో కూడా 1% రెసిడెన్షియల్ మార్కెట్ అనేది హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కువ ఉంది. అంటే ప్లాట్స్ వైపు ఎక్కువ వెళ్తున్నారు జనాలు. ఎందుకు ఎకరం కొనాలంటే ఇలా హైదరాబాద్ ఒక 100 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ కొనాలన్నా మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది అంటే 80 లక్షలు ఉంది ఎకరం, 80 lakhs per acre.
సో 80 lakhs అండ్ అంతకన్నా ఎబో ఎఫర్ట్ చేసే వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్లోకి వెళ్తారు. లేదు అంత లేదు మనం 20 లక్షలు 10 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అనుకునే వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ వైపే వస్తారు. అది కూడా అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ అయితే మనకి ఎలాంటి రిస్క్ ఉండదు, క్లియర్ టైటిల్ ఉంటుంది, మినిమం డెవలప్మెంట్స్ ఉంటాయి, రేపు ఎప్పుడు మార్కెట్లో పెట్టినా ₹2 పెరుగుతాయి కదా అన్న ఒక హోప్తోని ఓపెన్ ప్లాట్స్ వైపు వస్తున్నారు. సో మనం ఎక్కడ కొనాలనుకున్నా మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎంత బడ్జెట్ ఉంది, అండ్ దీని నుంచి మనం రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఉండడానికా లేకపోతే దీని నుంచి మనీ మల్టిప్లై చేసుకోవడానికా, ఇది ఫ్యూచర్లో రీసేల్ పర్పసా, ఇది చూసుకొని మనం కొనాలి. సో ఇప్పుడు కామన్ పీపుల్ ల్యాండ్ని కానివ్వండి, ఏదైనా కమ్యూనిటీని కానివ్వండి కొనాలి అని అనుకుంటే వాళ్ళు ఐడెంటిఫై చేయాల్సిన మెయిన్ క్యారెక్టర్స్ ఏంటంటారు? ఫస్ట్ మనం ఎక్కడ ప్రాపర్టీ కొన్నా నేను ఇచ్చే పర్సనల్ సజెషన్ ఏంటంటే లీగల్ వెరిఫికేషనే చేసుకోవాలి. ఓకే, అంటే ప్రాపర్టీ అనేది లీగల్గా క్లియర్ ఉందా లేదా, లైక్ హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, డిటిసిపి కావచ్చు, రెరా, ఈ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయా లేదా అన్న చూడాలి. సెకండ్ ఏంటంటే అక్కడ మనకి కనెక్టివిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఏమున్నాయన్నది చూసుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకొని అక్కడ ల్యాండ్ రేటు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అంటే ఆల్రెడీ కొన్ని ఉండాలి, ఇంకా అప్కమింగ్ ఏదైతే ఎక్కడ ఉంటుందో అక్కడ మార్కెట్ బాగా గ్రోత్ అవుతుంది, అదొకటి చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి డెవలపర్ కానీ బిల్డర్ కానీ రెప్యుటేషన్ ఎలా ఉంది మార్కెట్లో, క్రెడిబిలిటీ ఎలా ఉంది. సో దీంట్లో వచ్చేసి మనకి రీసేల్ కానీ రేపటి రోజు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ నుంచి సర్వీస్ కానీ సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇంపార్టెంటే. కొందరు ఏం చేస్తారంటే వస్తారు అమ్ముకొని పోతారు, రాతగయి బాతగయి మీరు తుమ్ముకొని మైకోని అంటారు. సో ఇట్లాంటి వాళ్ళతో కాకుండా కొంచెం మార్కెట్లో క్రెడిబిలిటీ ఉండి రేపటి రోజు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకు సపోర్ట్ చేయడానికి ఉండాలి. అట్లా చాలామంది ఉన్నారు మార్కెట్లో. సో అట్లా క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుంటుంది. ఇవి మనం ఫస్ట్ చూసుకోవాల్సింది. దీని తర్వాత వచ్చేసిందంటే ప్రైస్ అనేది కంపేర్ చేయాలి. ఓకే, అంటే బిల్డర్ టు బిల్డర్ని బట్టి అక్కడ ఉన్న డెవలప్మెంట్ని బేస్ చేసుకొని 1000-2000 డిఫరెన్స్ ఉంటే నో ప్రాబ్లం, అది పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ కాదు. కానీ 5000, 6000, 10,000 డిఫరెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే మీరు మరీ ముఖ్యంగా ప్రాపర్టీలు కొనేటప్పుడు ఈ ప్రైజెస్ అనేది ఒకసారి చూసుకోవాలి. అండ్ అక్కడ ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అనేది అక్కడ రెగ్యులర్గా ఫ్లోటింగ్ వస్తున్నారా లేదా జనాలు, లేదా నెక్స్ట్ 5 to 10 yearsలో అక్కడ ఎంతవరకు పెరగొచ్చు, అంటే జనాలు ఇప్పుడున్న స్ట్రెంత్ ఎంత ఉంది, నెక్స్ట్ 10 yearsలో మార్కెట్ ఎంత పెరగొచ్చు, ఇలాంటి కొన్ని పారామీటర్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి మనం ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ ప్రాపర్టీ కొన్నా సరే ఆ ప్రాపర్టీ కొనడానికి వెళ్ళినప్పుడు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వెళ్ళండి. ఓకే, డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ ఇంకొక మిస్టేక్ చాలామంది ఏం చేస్తారంటే మా బాబాయ్ చెప్పిండు, మా మామ చెప్పిండు, మా చుట్టం చెప్పిండు, మా ఫ్రెండ్ చెప్పిండు అంటారు. వినాలి, తప్పు లేదు. కానీ వాళ్ళు 1-2 ప్రాపర్టీలు కొన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు సజెషన్ తీసుకోవడం కంటే కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఇంకా క్లారిటీ రావాలంటే మాత్రం ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. మినిమం ఒక ఫీల్డ్లో 5 years అండ్ ఎబో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి నాలెడ్జ్. 5 years మీరు ఒక 5 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారంటే యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ టు యాంకరింగ్. 10 సంవత్సరాలు ఉన్నారంటే ఇక మీరు దీంట్లో ఇక రాటిదేలు ఉంటారు, ఇక మీకు అన్ని అప్స్ అండ్ డౌన్స్ అన్నీ తెలిసిపోతాయి. అట్లా రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే ఒక 5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 10 years 20 years అట్లా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా చూసుంటారు వాళ్ళు, ప్లస్లు మైనస్లు అప్స్ అండ్ డౌన్స్ మార్కెట్లో ఛాలెంజెస్ అన్నీ చూసుంటారు. అట్లా అవి చూసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఏదైనా సజెషన్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇంకొంచెం యాడ్ ఆన్ బెనిఫిట్ అవుతుంది. సో రేపటి రోజు ఈజీ అవుతుంది. మా దగ్గర వచ్చి చాలామంది కస్టమర్స్ కూడా ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా దగ్గర వస్తారు, మా దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, 4 సార్లు సైట్కి వస్తారు, మా దగ్గర చూసిపోతారు. నా దగ్గర కొనలేదు అన్న బాధ కంటే నాకు ఎక్కువ బాధ ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా, ఎవరో ఏదో చెప్పిన దానికి పోయి తొందరపడి కొంటారు, అక్కడ పోయినాక డబ్బులు పెరగవు, అక్కడ పోయినాక ఏదో ప్రాబ్లం వచ్చినాక మళ్ళీ రిటర్న్ నాకు కాల్ చేస్తారు కదా, అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నా దగ్గర కొనలే అన్న ఫీలింగ్ అప్పుడు బాధ అనిపించదు. చలో వచ్చిన వాళ్ళల్లా మన దగ్గర ఉన్నారు కదా, అందరికీ మనం నచ్చం కదా, లేదా అందరికీ మన ప్రోడక్టే నచ్చదు కదా, నో ప్రాబ్లం. కానీ సరే నాకు రిజెక్ట్ చేసినా ఓకే, పోయి వేరే దగ్గర మంచిది కొన్నావా అంటే అది లేదు. అట్లా ఇబ్బంది పడే వాళ్ళని కూడా చూసిన, ఇంకా కొందరు స్మార్ట్ ఇన్వెస్టర్లను కూడా చూసిన. మా దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళి కూడా రైట్ ప్రాపర్టీలో వేరే దగ్గర అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని కూడా చూసిన. సో అది డిపెండ్స్, అది కస్టమర్ టు కస్టమర్. బట్ ఎక్కడ మనం ప్రాపర్టీ కొన్నా కూడా ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు మాత్రమే తీసుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో నాలెడ్జ్ ఉన్న పీపుల్ త్రూ మాత్రమే తీసుకోవాలి. అంటే గ్రౌండ్ లెవెల్లో నాలెడ్జ్ ఉంటే ఏంది, అది రైట్ ప్రైజా కాదా, వాళ్ళు రైట్ బిల్డరా కాదా, అది క్లియర్గా ఉందా లేదా తెలియదు, ఇలాంటివి చూసుకోవాలి. నేను ఇంకో రీసెంట్ టైంలో ఒక 4 months బ్యాక్ నేను ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఒక రోడ్ నుంచి జస్ట్ 1 kilometerలో ఒక మంచి ప్రాపర్టీ చూసిన, ఎక్సలెంట్ బిట్, అది నాకే పర్సనల్గా కొనుక్కోవాలనిపించింది, డబ్బులుంటే అంత బాగా అనిపించింది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 ప్లాట్లు అమ్మితే కలిపి అమ్ముతామన్నారు, లేకపోతే అమ్మమన్నారు. డాక్యుమెంట్స్ క్లియర్గా ఇవ్వండి అంటే ఒక దాంట్లో ఈయన పేరు, ఒక దాంట్లో ఈయన పేరు, ఇంకొక ఈసీలో ఇంకా కిందికి వెళ్ళే కొద్దీ ఇంకా వేరే వాళ్ళ పేర్లు చూపిస్తూ ఉంది. సో అది లీగల్గా ఎక్కడ కూడా క్లారిటీ వస్తలేదు. కస్టమర్ కూడా రెడీ ఉన్నాడు కొన్నికి, సంజయ్ నచ్చింది కొనేద్దాం దీన్ని అన్నాడు. కానీ నేనేమన్నా సార్ నేను సాటిస్ఫై లేను దీని మీద,
ప్రాపర్టీ అయితే చాలా బాగుంది, చూడనికి మస్తుంది, కానీ ఇక్కడ లీగల్గా నేను సాటిస్ఫై లేను, లీగల్గా నాకు ఏదో క్లారిటీ వస్తలేదు, ఇది నేను మీకు సేల్ చేయడం నాకు ఇష్టం లేదు సార్, ఐఎమ్ సారీ, మనం వేరే చూద్దామన్నా. ఎందుకు సార్? ఎందుకంటే క్లారిటీ లేనప్పుడు దాంట్లో పోయి ఇప్పుడు నేను ఇప్పించిన అనుకో నాకు వస్తుంది 2 రూపాయలు, కానీ రేపటి రోజు లీగల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే సంజయ్ గారిని నమ్మిన పోతే ఆడు ముంచిన మమ్మల్ని అంటారు, అవునా కదా? సో ₹1,00,000కో 50,000కో నేను టెంప్ట్ అయ్యి ఆ 50,000 ₹1,00,000 కోసం పోతే కస్టమర్ 50 లక్షల కోటి రూపాయలు పెడితే రేపటి రోజు నన్ను తిట్టుకుంటాడు కదా. అదే కస్టమర్కి నేను మంచి ప్రాపర్టీ వేరే ఇప్పించిన, 56 లక్షలు పెట్టి నా దగ్గర వేరే హైవేలో వేరే సైట్లో కొన్నారు. సో 56 లక్షలు పెట్టి ప్రాపర్టీ ఉన్నది, ఆయన కొన్నప్పుడు 15,000, అది ఇవాళ అదే ప్రాపర్టీ వాల్యూ 18,000 ఉంది గజం. అంటే ఇప్పుడు ఆయనకి 3,000 రూపీస్ ప్రాఫిట్ అయినట్టేనే కదా. సో ఆయన సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఫ్యూచర్లో నేను ఎప్పుడు చెప్పినా ఎట్లుంటుంది, సంజయ్ చెప్పిండంటే కరెక్ట్ ఉంటుంది, సంజయ్ నమ్మొచ్చు, సంజయ్ చెప్పిండంటే పర్ఫెక్ట్. ఇప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఆయన నుంచి రిఫరెన్స్ వచ్చినప్పుడు నాకు ఇంకా ఎక్కువ స్ట్రగుల్ ఉంటుందా, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఏముండదు. సంజయ్ నాయక్ దగ్గర అన్ని నెత్తి నొప్పులు ఆయన చూసుకుంటాడు, క్లియర్ ఉంటేనే మనకు చూపిస్తాడు అన్న ఒక మార్కెట్లో బ్రాండ్ పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన రెప్యుటేషన్ మంచిగా ఉన్నప్పుడు మనం కస్టమర్లు ఎంబడ పరిగెత్తాల్సిన పని ఉండదు, కస్టమర్లే మనం ఎంబడ పరిగెడతారు. సో ఇట్లాంటి ఛాలెంజెస్ కూడా తీసుకోవాలి. అంటే అన్ని క్లియర్ ఉన్నా, ల్యాండ్ బాగున్నా, ఒక్కొక్కసారి లీగల్గా ఇష్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు లీగల్గా క్లియర్ ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్లో ఏదో ప్రాబ్లం వస్తాయి. నేను రీసెంట్ టైంలో ఇంకోటి విజిట్ చేసిన, అవతలేమో పెద్ద చెరువు ఉంది, చెరువు కట్ట కిందనే ఈయన వెచ్చరేసి పెట్టాడు మొత్తం. ఓకే, ఆఫర్ చేస్తున్నాడు. అక్కడ మార్కెట్ వాల్యూ 15,000 12,000 ఉంది గజము, ఈయన 5,000 5,500కే ఇస్తున్నాడు. కస్టమర్ ఏంటంటే బాగుంది కదా బాగుంది కదా అని చూస్తున్నాడు, కానీ హైలైట్ విషయం ఏంటంటే అక్కడ చెరువు ఉన్న సంగతి ఈయనకు కూడా తెలియదు. అది గూగుల్ మ్యాప్లో చూస్తే నాకు తర్వాత తెలిసింది. తర్వాత ఏంటంటే అక్కడ ఎండిపోయి ఉంది, అది కొంచెం అంత ఎక్కువ నీళ్ళు లేవని. ఇంకోటి ఏంటంటే ఆ చుట్టుపక్కల వేరే వాళ్ళ ల్యాండ్లు ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద టేక్ చెట్లు పెట్టిరు, అంటే అవతల ఉన్నది మీకు కనిపించకుండా. ఓకే, కనిపించకుండా ఇన్ సెన్స్ వాళ్ళేదో ఫామ్ వాళ్ళేదో డెవలప్ చేసుకుంటున్నారు, కానీ అక్కడ అది ఉందన్న సంగతి ఈ కస్టమర్కి తెలియదు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. కాబట్టి ఇట్లాంటి వాటికి కూడా కొంచెం దూరమే ఉండాలి. అండ్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని వర్క్ బోర్డ్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని ఇంకొన్ని ల్యాండ్స్ ఉంటాయి మనకి, వాటికి కొంచెం దూరం ఉండాలి. ఇందాక చెప్పిన కదా, బఫర్ జోన్ కావచ్చు, హై టెన్షన్ వైర్స్ కావచ్చు, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, నీళ్లున్న ఏరియాలు కావచ్చు, వీటి నుంచి కొంచెం దూరం ఉండాలి. ఇవి గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మీరు ఎన్ని వీడియోలలో కొందరు వస్తారు, గ్రాఫిక్స్లలో వేయగానే హీరోయిన్లు వచ్చి 100 సార్లు చెప్పిన, చెప్పి 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 400 వీడియోలు చెప్పిన ఇప్పటిదాకా, అడ్వర్టైజ్మెంట్లు చూసి తొందర పడకండి అని 100 చెప్పిన. అయినా మనోళ్ళు ఏంటంటే ఆ గ్రాఫిక్స్ పెట్టంగానే, ఆ విఎఫ్ఎక్స్ పెట్టంగానే తొందర పడతారు. హీరో వచ్చిండు, మా హీరో వచ్చిండు, మా హీరో వచ్చిందని చెప్పి చించుకుంటూ పోతారు ఇట్లా, ఓ అది అని. ఆ హీరోలకి అడ్వర్టైజ్మెంట్తో మాత్రమే సంబంధం, కస్టమర్ వచ్చిండా, సక్సెస్ అయిందా, మునిగిండా అయినా సంబంధం లేదు. కాబట్టి యాడ్లు చూసి మళ్ళీ చెప్తున్నాను నేను, అందరు యాడ్లతోనే పని అయితే మేము ఇక్కడ వచ్చి వీడియోలు ఎందుకు చేస్తున్నాం, మేము ఎందుకు లక్షలు పెడుతున్నాం, మమ్మల్ని మేము పబ్లిసిటీ చేస్తున్నాం. అవును, అందుకే ఎప్పుడైనా సరే ఒక ఇండస్ట్రీలో ఒక ఎక్స్పర్ట్ సలహాలు మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు యాడ్లు చూసిపోతే మాత్రం మోసాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యాడ్లు అస్సలు నమ్మొద్దు. నేను చూడాల్సింది ఏంటంటే ల్యాండ్ క్లియర్గా ఉందా లేదా, ప్రైమ్ లొకేషనా కాదా, ఈజీ టు రీసేల్ ఉంటుందా లేదా, ఇది చూసుకొని కొనండి దయచేసి. మళ్ళీ చెప్తున్నా, లేకపోతే ఆ కంపెనీ ముంచిరని 100 మంది వచ్చి మళ్ళీ బోర్డులు పట్టుకుంటారు, పేపర్లు పట్టుకుంటారు, వీడియోలలో వస్తారు. అది ఎవరో చూసి మా కస్టమర్ మళ్ళీ మాకు పంపిస్తారు, ఇగో రియల్ ఎస్టేట్ మళ్ళీ ఫ్రాడ్ జరిగిందంట. మరి నేనేం చెప్తున్నా, ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి జాగ్రత్త ఉండమంటున్నా. కాబట్టి మీరు జాగ్రత్త లేకపోతే కస్టమర్లు మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్లో అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు. కాబట్టి మనం జాగ్రత్త ఉండి రైట్ ప్రాపర్టీ ఉందా లేదా తెలుసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది నా పర్సనల్ సజెషన్. నేను 100 కాల్స్ అట్లా అటెండ్ అవుతున్నా కాబట్టి నాకు వచ్చే డైలీ 10 కాల్స్లో ఇలాంటి 4 కాల్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నా, వేరే వాళ్ళని ఎవరిని తప్పు పట్టాలని కాదు. ఓకే.